బహుజన విద్యావంతుల వేదిక ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినటువంటి మేధో మదన సదస్సుకు చేసినటువంటి మీ అందరికీ జైబీలు తెలుపుకుంటూ ఈ సమావేశానికి అధ్యక్షత వహిస్తున్నటువంటి డాక్టర్ కె మాలిక్ గారికి నా అభినందనలు తెలియజేస్తూ, మరి ఎంతోమంది మేధావులు ఉన్నారు, వారిలో నన్ను ఒకటిగా గుర్తించి ఒక అంశం పైన మాట్లాడాలని చెప్పి నాకు నిరుద్యోగ సమస్య పైన అవకాశం కల్పించారు. సో ఈ నిరుద్యోగం పైన మాట్లాడేటప్పుడు మీరు చప్పట్లు కొట్టలేరు, మీరు ఆనందించలేరు. ఆ ప్రయత్నం నేను చేయలేదు. కాబట్టి ఇది లంచ్ సమయం కాబట్టి బహుశా అందరికీ ఆకలిస్తూ ఉంటుంది. ఎక్కువ సేపు తీసుకోండి, కానీ ఒక అర్ధగంట సేపు నన్ను భరించాలి. ఎందుకంటే ఏదో అంశం పైన మాట్లాడడం వేరు, బట్ ఎట్ ద సేమ్ టైం ఇక్కడ నేను మాట్లాడే అంశం నిరుద్యోగ సమస్య. సో నిరుద్యోగ సమస్య పైన నేను ఏదో కాకిలెక్కలు చెప్తే అది సమంజసం కాదు. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి మీడియా కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి సెల్ ఫోన్లు కావచ్చు, అవి విస్తృతంగా ప్రచారం చేసేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి చాలా 20 రోజుల నుండి డాక్టర్ జిల్కర శ్రీనన్న పదే నన్ను హెచ్చరిస్తూ వస్తున్నాను. ఖచ్చితంగా ఒక నిర్దిష్టమైనటువంటి ప్రణాళికతో రావాలి. సో నాకున్నటువంటి ఆ ఫీల్డ్ విజిట్ ద్వారా కొంత నేను సమయం కేటాయించి లేనప్పటికీ కూడా నా ప్రయత్నం నేను చేస్తాను. ప్రపంచ జనాభా పెరుగుతా ఉన్నది. 2023 నాటికి ప్రపంచ జనాభా 800 కోట్లకు చేరుకుంటుందని ఐక్యరాజ్య సమితి ఇటీవల ఒక నివేదికను విడుదల చేసింది. అదే ప్రపంచ జనాభా అంచనాల నివేదిక. ఆ నివేదిక ప్రకారం ఇప్పటికే ప్రపంచంలో ప్రథమ స్థానంలో ఉన్నటువంటి చైనా దేశం 143 కోట్లతో ప్రథమ స్థానంలో ఉంది. దాని తదుపరి మన దేశం 141.2 కోట్లతో ద్వితీయ స్థానంలో ఉంది. రానున్న మరొక కాలంలో చైనా దేశాన్ని అధిగమించి మన దేశం జనాభాలో ప్రథమ స్థానంలో నిలువనున్నది ఆ నివేదిక స్పష్టం చేసింది. అది సంతోషకరమైనటువంటి అంశమే. కానీ అట్ ద సేమ్ టైం జనాభా పెరుగుదలకు, జనాభా పెరుగుతున్న దానికి అనుగుణంగా యువతకు విద్యా అవకాశాలతో పాటు ఉపాధి అవకాశాలు కల్పించినప్పుడే అది దేశ ఆర్థిక పురోగతికి అది ఎంతో దోహదపడుతుంది. దాని ద్వారా పేదరిక నిర్మూలన పోయి ఇంతకుముందు తాను చెప్పినట్టుగా మనం వెంజికాల్లో కాదు ఫ్లైట్లలో తిరిగేటువంటి అవకాశం కలగనుంది. ఫ్రెండ్స్, ఇప్పుడు కరోనా కారణంగా 2021లో మనకు విడుదల కావాల్సినటువంటి సెన్సస్ అందుబాటులో లేదు. కాబట్టి ఒకసారి మనం మళ్ళీ 2011 సెన్సస్ ని ఆధారంగా చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. సో 2011 సెన్సస్ ప్రకారం మన దేశ జనాభా 121 కోట్లు. అందులో మన ఎస్సీ జనాభా 17% ఉంటే ఎస్టీ జనాభా 9% ఉంది. సో తెలంగాణకు వచ్చేసరికి 3.5 కోట్ల జనాభాలో ఎస్సీల జనాభా 15.5% ఉంది, ఎస్టీల జనాభా 9.1% ఉంది. సో ఇట్ ద సేమ్ టైం లిటరసీ లెవెల్స్, అంటే ఈ లిటరసీ లెవెల్స్ మనం ఒకసారి గమనిస్తే ఆల్ ఇండియా లెవెల్లో 73% ఉంటే తెలంగాణలో 66.5% లిటరసీ రేట్. సో ఎస్సీలకు వచ్చేసరికి తెలంగాణలో
58.9 అంటే 59%. రాష్ట్ర సగటు కంటే 6.5% ఎస్సీ లిటరసీ రేట్ తక్కువ ఉన్నాయి. అట్ ద సేమ్ టైం ఎస్సీ లిటరసీ రేట్ మనం గమనిస్తే రాష్ట్ర సగటు కంటే 17% వెనుకబడి ఉన్నారు ఎస్సీ. సో ఇది మనందరినీ ఆలోచింపజేసేటువంటి విషయం. ఇక్కడ ఏజ్ వైజ్ ప్రొజెక్షన్ ఒక్కసారి మనం గమనిస్తే ఇటీవల తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తన గణాంకాలను తీసుకొచ్చింది. ఆ గణాంకాల ప్రకారం ఏజ్ వైజ్ గా అంటే 15 సంవత్సరాల నుండి 44 సంవత్సరాల వరకు ఉన్నటువంటి వయసు వారిని మనం కనుక గమనిస్తే ఈ ప్రొజెక్టెడ్ చేసినటువంటి జనాభాలలో మొత్తంగా 192 లక్షల జనాభా కలిగి ఉంది మన రాష్ట్రంలో. వీరికి ఉపాధి అవకాశాలు కల్పించడమే ఏకైక మార్గం. ప్రధానంగా 25 నుండి 34 సంవత్సరాల వయసు కలిగిన వారికి ఈ యూత్ ఫోర్స్ ఉన్నటువంటి వాళ్ళకి ఉపాధిని కల్పించేటువంటి బాధ్యత ప్రభుత్వాల పైన ఉండాలి. అలా ఉంటేనే ఆర్థిక పురోగతికి దోహదపడుతుందనేది మనం ఒక్కసారి గమనించాలి. ఇంతకుముందు మన సార్ చెప్పినట్టు, మురళీ సార్ చెప్పినట్టు విద్యారంగంలో అనేక మార్పులను మనం చూస్తా ఉన్నాం. ప్రపంచంలో భారతదేశంలో ఉన్నటువంటి విశ్వవిద్యాలయాలు కానీ, డిగ్రీ కళాశాలలు కానీ, ఇంకా ఇతర విద్యా సంస్థలు కానీ ఏ దేశంలో లేనటువంటి పరిస్థితి. సో అంత మెరుగైనటువంటి స్థాయిలో ఉన్నటువంటి ఆ విశ్వవిద్యాలయాలలో కానీ, విద్యా సంస్థలలో కానీ, జూనియర్ పీజీ కళాశాలలో కానీ విద్యార్థుల పెరుగుదల దేశంలో పెరుగుతుంది. దేశంలో విద్యార్థుల నమోదు శాతం పెరుగుతుంది. కానీ తెలంగాణ రాష్ట్రానికి వచ్చేసరికి 2015-16లో 11 లక్షల చిల్లర అంటే 11,60,000 మంది డిగ్రీ కళాశాలలో చేరితే అది 2019-20 నాటికి వచ్చేసరికి 10,78,000 పడిపోయింది. విద్యా అవకాశాలు లేవని కాదు, ఇక్కడ విద్యా అవకాశాలు ఉన్నప్పటికీ కూడా, ఇన్స్టిట్యూషన్స్ ఉన్నప్పటికీ కూడా ఈ తగ్గుదల అనేది ఎందుకు కనపడతా ఉన్నది? ఎట్ ద సేమ్ టైం మనం పీజీ రంగంలో చూసుకున్నట్టయితే 2015-16లో 2 లక్షల మంది విద్యార్థులు చేరితే 2019-20 వరకు అది 1,84,000 విద్యార్థులతో ఆగిపోయింది. అంటే డిగ్రీకున్న పీజీకి వచ్చేసరికి సర్వసామాన్యంగా మనకు ఎంతో కొంత వేరియేషన్ కనిపిస్తుంది. కానీ అట్ ద సేమ్ టైం ఒక ఇయర్కు మారుతా ఉంటే మన విద్యార్థుల సంఖ్య పెరగాలి. ఎందుకంటే మన పెరుగుతున్న జనాభా ఆ విధంగా ఉంది కాబట్టి, విద్యావకాశాలు మనకు ఆ విధంగా అందుబాటులో ఉన్నాయి కాబట్టి డిగ్రీ కళాశాలలతో పాటు పీజీ రంగంలో కూడా విద్యార్థుల నమోదు శాతం పెరగాల్సి ఉంటుంది. కానీ మన తెలంగాణలో అది జరగడం లేదని ఈ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. అంటే ఇక్కడ విద్యార్థులు నిజంగానే చేరడం లేదా అని అట్లా భావిస్తే అది కాకపోవచ్చు. ఇక్కడ ఆలోచించాల్సిన విషయం అంటే యువతరానికి, అంటే చదువుకున్నటువంటి యువతరానికి వారికి కావలసినటువంటి కోర్సులు అందుబాటులో లేకపోవడం ఒక కారణమైతే, ఆ కోర్సులు చదివిన వాళ్ళకి ఉపాధి అవకాశాలు లేకపోవడం రెండో సమస్యగా మనం చెప్పుకోవచ్చు. మరొక అంశం, గతంలో అంటే ఒక 20 సంవత్సరాల క్రితం 7వ తరగతి పాస్ అయితే చాలు, 10వ తరగతి పాస్ అయితే చాలు, ఇంటర్ పాస్ అయితే చాలు. మనం ఏం చేసేవాళ్ళం? ఉపాధి అవకాశాలు ఎక్కడ దొరుకుతాయంటే మన జిల్లా కేంద్రాలలో ఉండేటువంటి ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ ఆఫీసెస్ ఉంటాయి. ఆ ఆఫీసులలో తప్పనిసరిగా మన పేరు నమోదు చేసుకునేవాళ్ళం. ఎందుకంటే అక్కడ నమోదు చేసుకుంటే నేను రిజిస్టర్లో ఎత్తాను కావచ్చు, ఆ ఉద్యోగ అవకాశాలు ఏమైనా ఉంటే నాకు అందుతాయి కావచ్చు అనేటువంటి అవకాశం ఉండేది.
కానీ దేశంలో 977 ఉపాధి కేంద్రాలు ఉన్నాయి, నమోదు కేంద్రాలు ఉన్నాయి. వాటి ముఖం చూసేటోళ్ళు ఈరోజు క్రమంగా తగ్గిపోయేటువంటి పరిస్థితి మనం గమనిస్తా ఉన్నాం. ఎందుకని? బేసిక్గా దాని ద్వారా ఉపాధి అవకాశాలు లేకపోవడం ఒక ఎత్తైతే, ఈ ప్రపంచీకరణ ప్రభావం వల్ల ప్రైవేటు రంగంలో అపారమైనటువంటి ఇండస్ట్రీస్ కావచ్చు, ఇతర సదుపాయాలు అందుబాటులోకి వచ్చిన తర్వాత ఆ రంగంపైనే ఆధారపడుతూ ప్రభుత్వ ఉద్యోగాలకు ఆ ఉద్యోగాల్లో చేరడానికి సైతం నిరాకరిస్తున్నటువంటి పరిస్థితి మనం గమనించాలి కదా. సో ఒక్కసారి ఆ ఉపాధి కేంద్రాలలో నమోదైనటువంటి ఆ గణాంకాలు ఒకసారి పరిశీలిస్తే, ఎస్సీలు 2014లో 76 లక్షల మంది నమోదు చేసుకుంటే 2018 నాటికి అది 70 లక్షలకు పడిపోయింది. ఇది దేశంలో నేను చెప్తున్నాను. ఎస్టీలు 2014లో 48 లక్షల మంది నమోదు చేసుకుంటే 2018కి వచ్చేసరికి అది 42 లక్షలకు పడిపోయింది. అదేవిధంగా ఉమెన్ 2014లో 4.82 కోట్ల మంది నమోదు చేసుకుంటే 2018 నాటికి అది 4.21కు పడిపోయింది. అంటే కాలక్రమాన ఉపాధి కేంద్రాలలో నమోదు చేసుకునేటువంటి వాళ్ళ సంఖ్య కూడా క్రమంగా తగ్గుతూ వస్తుందనేది మనం ఇక్కడ గమనించాలి. సో ఎట్ ద సేమ్ టైం ఉపాధి అవకాశాలలో ఉపాధి కేంద్రాలలో నమోదు చేసుకోవడం ఒకేటైతే, మనం ఒక దేశాల్లో లేకపోతే ఒక రాష్ట్రాల్లో నిర్మించడం కాదు. ఇక్కడ ఒక్కసారి మన సడన అంటే మన దక్షిణాది రాష్ట్రాలను ఒకసారి పరిశీలించాలి. ఈ దక్షిణాది రాష్ట్రాలకు వచ్చేసరికి తెలంగాణలో 2.5 లక్షల మంది మాత్రమే 2018-19 నాటికి ఆ ఉపాధి కేంద్రాలలో పేర్లు నమోదు చేసుకుంటే, ఎస్టీలు 26 లక్షలు, అదే ఓబీసీలు 1.14 crores నమోదు చేసుకోవడం జరిగింది. సో ఈ విధంగా మనం గమనిస్తే తమిళనాడులో అత్యధికంగా ఉపాధి అవకాశాల కేంద్రాలలో నమోదు చేస్తున్నటువంటి పరిస్థితి మనం చూడవచ్చు. సో చదువుకున్న పరిస్థితి ఈ విధంగా ఉంటే ఉపాధి అవకాశాలు దక్కేది ఎవరికి? ఉపాధి అవకాశాలు మనం ఏ విధంగా చూస్తాం? పనిచేసే వాళ్ళని మనం ఏ విధంగా మనం పరిగణన తీసుకుంటాం? ప్రధానంగా 14 సంవత్సరాల లోపు వాళ్ళని మనం కన్సిడర్ చేయం కాబట్టి, అదేవిధంగా 60 సంవత్సరాలు పైబడిన వారిని కూడా మనం పరిగణనలోకి తీసుకోం. ఎందుకంటే 60 సంవత్సరాలు దాటిన తర్వాత వాళ్ళకి వాళ్ళ ఉపాధి కోసం ప్రభుత్వాలు ఈ పింఛన్ సౌకర్యం ఇస్తుంటారు. కాబట్టి ఈ 2 వర్గాలను మనం పరిగణలోకి తీసుకోం. సో తీసుకునేది ఎవరినిక? 15 నుండి 59 సంవత్సరాల వరకు శ్రామిక శక్తి కలిగినటువంటి వాళ్ళనే మనం పరిగణలోకి తీసుకొని వాళ్ళ ఉపాధి అవకాశాలు ఏ విధంగా ఉన్నాయనేది ప్రభుత్వం ఒక నిర్ధారణకు వస్తుంది. సో నేషనల్ పీరియాడికల్ లేబర్ సర్వే ప్రకారం 2020-21 గణాంకాల ప్రకారం దేశంలో శ్రామిక శక్తి కలిగినటువంటి వారి సంఖ్య 58.4% ఉంది. ఎట్ ద సేమ్ టైం తెలంగాణను పరిశీలిస్తే దక్షిణాది రాష్ట్రాలతో పాటు దేశంలో ప్రధాన రాష్ట్రాల అయినటువంటి అంటే పెద్ద రాష్ట్రాలు అయినటువంటి ఆ రాష్ట్రాలతో పోల్చినా కూడా మన రాష్ట్ర శ్రామిక శక్తి వర్గం సుమారుగా 65% ఉంది. అన్ఎంప్లాయ్మెంట్ వచ్చేసరికి దేశ సగటు 4.2% ఉంటే తెలంగాణలో 5% ఉంది. కేరళలో అత్యధికంగా 12% నిరుద్యోగత సమస్య ఉంది. కేరళ రాష్ట్రంలో 100% అక్షరాస్యత కలిగిన దేశంగా రాష్ట్రంగా మనం పేరుంది. సో 100% లిటరసీ రేట్ ఉన్నటువంటి రాష్ట్రంలో కూడా నిరుద్యోగ సమస్య పెనుభూతమైతా ఉంటే అక్కడ కారణాలు ఏంటి? సో ఆ కారణాలను మనం పక్కన పెడితే
ఇక్కడ నిరుద్యోగ రంగంలో కూడా తెలంగాణ రాష్ట్రం ఇతర రాష్ట్రాల కంటే వెనుకబాటులో ఉందనేది గ్రహించాల్సినటువంటి అవసరం. నిజానికి తెలంగాణ రాష్ట్రం నీళ్లు నిధులు నియామకాల ఆకాంక్షలతో ఏర్పడినటువంటి రాష్ట్రం. నిధులు ఏదో విధంగా సమకూర్చుకుంటున్నాం. ముఖ్యంగా మద్యం అమ్మకాల ద్వారా గత 8 ఏళ్ల కాలంలో సుమారుగా 35,000 కోట్ల రూపాయల మద్యం అమ్మకాలు జరిగినాయంటే ప్రభుత్వానికి ఎంత ఆదాయం వస్తుందో ఒకసారి గమనించాలి మనం. అట్ ద సేమ్ టైం ఈ ప్రైవేటు రంగంలో పెట్టుబడులు ఏ విధంగా వస్తున్నాయనేది కూడా ఒకసారి మనం ఆలోచించాలి. సో నిధులు ఆ విధంగా పక్కన పెడితే, ఉపాధి అవకాశాలు ఆ విధంగా పక్కన పెడితే, నిరుద్యోగ సమస్య అనేది చాలా కొట్టుమిట్టాడతాను. ఈ నిరుద్యోగ సమస్య పైన ప్రభుత్వాలు పాప లెక్కను బయటకు తీస్తా ఉన్నారు. సుమారుగా 80,000 ఉద్యోగాలు భర్తీ చేస్తామని గతంలో మనకు రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రకటించారు. సో ఆ భర్తీ అనేది ఎప్పుడు జరుగుతుందనేది మనం ఊహించలేము. కానీ ప్రధానంగా విశ్వవిద్యాలయాలకు వస్తే మాత్రం సుమారుగా 1,100 పోస్టులు, 1000కి పైగా పోస్టులు ఖాళీగా ఉంది. అవి నిజంగా అక్కడ చదివేటువంటి విద్యార్థులు ఎవరైనా ఉన్నారంటే వారంతా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు చెందినటువంటి విద్యార్థులే కావడం ఒక దౌర్భాగ్యమైన పరిస్థితి. అటువంటి విద్యార్థులకు నాణ్యమైన విద్య అందకపోవడం ద్వారా ఈరోజు విశ్వవిద్యాలయాలలో చదువుకున్నటువంటి యువతరం సంఖ్య కూడా తగ్గిపోతాము. రాజీవ్ గాంధీ నేషనల్ ఫెలోషిప్ పుణ్యమాని ఈరోజు పరిశోధన రంగంలో చేరేటువంటి వారి సంఖ్య ఘనంగా పెరుగుతుంది. అదొక్కసారి మనం గమనించాలి. సో ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో వర్క్ ఫోర్స్ శ్రామిక శక్తిని మనం ఒక్కసారి పరిశీలిస్తే ప్రధానంగా 15 నుండి 29 సంవత్సరాల వయసులో ఉన్నటువంటి యువతరాన్ని మనం చూసుకుంటే 16.1% నిరుద్యోగత కొట్టుమిట్టాడుతా ఉంది. ఇక్కడ 15 నుండి 29 సంవత్సరాల మధ్యలో ఉన్నటువంటి వయసుల వారిది నిరుద్యోగ శాతం ఎంత ఉందంటే 16.1% ఉంది. సో ఈ యువతరాన్ని ప్రభుత్వం తన ఆచరణలో ఉద్యోగ అవకాశాలు కల్పించి వారికి ఉపాధి బాట చూపించినట్టయితే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి కాకుండా ఆ కుటుంబాల ఆర్థిక పరిస్థితి కూడా మెరుగుపడేటువంటి అవకాశం ఉంటుంది. ఇది ఎందుకు చెప్తున్నానంటే ప్రపంచంలో జనాభా పెరుగుతుంది కదా, పెరుగుతున్న నేపథ్యంలో డిపెండెన్స్ రేటు పెరుగుతూ ఉన్నది. కుటుంబ సభ్యులపైన ఆధారపడేటువంటి వారి సంఖ్య పెరుగుతూ ఉన్నది. ఇంతకుముందు మనం చెప్పుకున్నట్టు 0 నుండి 14, 59 పైబడినటువంటి వయసు గల వారిది. సో ఈ విధంగా చూసినట్టయితే జర్మనీ, చైనా, ఇటలీ, ఆస్ట్రేలియా ఈ దేశాలలో డిపెండెన్స్ రేట్ ఎక్కువ ఉంది. కానీ మన దేశంలో అది తక్కువ ఉంది. కాబట్టి అందుకు ఆ యువతరమే కారణం. కాబట్టి ఆ యువతరానికి ఉపాధి అవకాశాలు చూపడమే ఏకైక మార్గంగా మనం ఇక్కడ భావించాల్సి ఉంటుంది. దేశంలో ఇంతకుముందు మనం చెప్పిందంతా నిరుద్యోగత ఒక వయసు వారిది. ఇప్పుడు ఎస్పెషల్లీ యూత్ అంటే చదువుకున్నటువంటి యూత్ వాళ్ళకి సంబంధించినటువంటి నిరుద్యోగ సమస్య ఏ విధంగా ఉందంటే దేశంలో 12.5% నిరుద్యోగత కొట్టుమిట్టాడుతాం. తెలంగాణలో అది సుమారుగా 10% ఉంది. ఆంధ్రప్రదేశ్లో 14% ఉంది. ఇక మిగిలిన దక్షిణాది రాష్ట్రాలు మనకంటే తక్కువనే ఉన్నాయి. అంటే ఇక్కడ గ్రాడ్యుయేట్స్ ఎస్పెషల్లీ పీజీ, పిహెచ్డి చదివిన వాళ్ళ నిరుద్యోగత శాతం ఎక్కువ ఉంది. ఎస్పెషల్లీ తెలంగాణలో 18% గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన వాళ్ళ సంఖ్య నిరుద్యోగత కొట్టుమిట్టాడుతా ఉన్నారు.
దీన్ని మనం పరిగణలోకి తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా కులాల వారిగా మనం చూసినప్పుడు ఇప్పుడు ఇంతకుముందు చెప్పుకున్నదంతా జనరలైజ్డ్. అట్ ద సేమ్ టైం ఎస్సీల గురించి మాట్లాడాలి, ఓబీసీల గురించి మాట్లాడాలి, అదేవిధంగా ఇతర సామాజిక వర్గాల గురించి కూడా మనం మాట్లాడాలి. లేబర్ ఫోర్స్ పాపులేషన్ అంటే శ్రామిక శక్తి కలిగినటువంటి ఎస్సీ సామాజిక వర్గం ఇతర సామాజిక వర్గాల కంటే అధిక స్థాయిలో ఉంది. అది 2017-18లో 37.6% ఉంటే 2020-21లో అది 42% పెరిగింది. అంటే శ్రామిక శక్తి పెరుగుతా ఉంది. బట్ అట్ ద సేమ్ టైం నిరుద్యోగ సమస్య కూడా ఎస్సీలలో 2017-18లో 6.3% ఉంటే అది 2020-21 నాటికి 4.2% ఉంది. అంటే తగ్గుదల కనిపిస్తుంది కావచ్చు, కానీ అట్ ద సేమ్ టైం జనాభా ప్రతి ఏటా పెరుగుతుందనేటువంటి సందర్భాన్ని మనం ఇక్కడ గుర్తు చేసుకోవాలి. లేబర్ ఫోర్స్ అంటే మనం ఇంతకుముందు చెప్పుకున్నాం, ఓసీలలో కూడా నిరుద్యోగ శాతం పెరుగుతా ఉంది. వాళ్ళ సంఖ్య తక్కువనే ఉంటుంది, కానీ నిరుద్యోగ శాతం వారి జనాభాకు అనుగుణంగా మనం దాన్ని క్యాల్కులేట్ చేస్తాం కాబట్టి వాళ్ళలో కూడా అంటే 2017-18లో 6.7% ఉంటే అది 2020-21 నాటికి 5% ఉందన్నట్టు. సో ఇట్లా సామాజిక వర్గాల వారిగా మనం చూసినప్పటికీ కూడా ఎస్సీ ఎస్టీ బీసీ వర్గాలలో నిరుద్యోగ సమస్య అనేది పెరుగుతూ వస్తుందనేది ఒకసారి గమనించాలి. నిరుద్యోగ సమస్య ఆ విధంగా ఉంటే మరి ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ ఏ విధంగా ఉన్నాయి, ఉపాధి అవకాశాలు ఏ విధంగా ఉన్నాయి? ప్రధానంగా 2020-21 గణాంకాల ప్రకారం ఇండియాలో 55.6% తమ స్వశక్తితోటి బ్రతుకుతున్నటువంటి జనాల వీరంతా. అంటే సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ 55.6% అంటే నాట్ ఎ జోక్. తెలంగాణలో 54.8% అంటే సుమారుగా 55%. సరి సమానంగా దేశ సగటుతో మనం తెలంగాణ రాష్ట్రం పోటీ పడతా ఉంది ఇక్కడ. అంటే శ్రామిక శక్తికి అంటే చదువుకున్నటువంటి యువతరానికి ఉపాధి అవకాశాలు లేకపోవడం ద్వారా వాళ్ళు ఇతర రంగాలలో వాళ్ళు సమిష్టిగా ఇవ్వడలేకపోవడం ద్వారా తమ సొంత పనుల మీద ఆధారపడి బ్రతుకుతున్నటువంటి పరిస్థితి మనం ఇక్కడ గమనించాలి. సాలరీడ్ ఎంప్లాయీస్ అంటే ప్రైవేట్ రంగంలో కావచ్చు, లేకపోతే ప్రభుత్వ రంగంలో కావచ్చు, నెలవారీగా జీతాలు తీసుకునేటువంటి వారిని మనం ఒకసారి పరిశీలించినట్టయితే దేశంలో 21% ఉంటే తెలంగాణలో 22.6% అంటే సుమారు 23% మంది ఉన్నారు. అట్ ద సేమ్ టైం సాధారణ కూలీలు దేశంలో 23% ఉంటే మన తెలంగాణలో మాత్రం 36% ఉంది. అంటే ఉపాధి అవకాశాలకు మనం ఎంత దూరంలో ఉన్నామన్నది ఒకసారి ఇక్కడ గమనించాలి. ఒక్కసారి మనం ఈ శ్రామిక శక్తి ఏ రంగాలలో మనకు పనిచేస్తా ఉన్నారంటే అత్యధికంగా వ్యవసాయ రంగం మీద పనిచేస్తున్నటువంటి పరిస్థితి మనకు కనబడతా ఉంది. అదేవిధంగా తయారీ రంగం, అదేవిధంగా కన్స్ట్రక్షన్, అదేవిధంగా హోటల్ అండ్ ట్రేడ్, అదేవిధంగా ట్రాన్స్పోర్ట్, ఇట్లా ఈ రంగాలలో సుమారుగా 46% మంది ఆధారపడి జీవిస్తున్నటువంటి పరిస్థితి మనం ఇక్కడ చూడాల్సినటువంటి అవసరం ఉంది. సో తెలంగాణలో ఈ పరిస్థితి మనం ఒకసారి చూసినట్టయితే రాష్ట్రంలో 2,60,000 దుకాణాలు ఉన్నాయి. అంటే అవన్నీ ఏ దుకాణాలైనా కావచ్చు, అది సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కింద ఉన్నది కావచ్చు, లేకపోతే ఇంకా ఇతర ఉమ్మడి ఉన్నటువంటి షాపులు కావచ్చు. వాటిల్లో 9,42,000 మంది జీవనోపాధి పొందుతాం. అదేవిధంగా కమర్షియల్
ఎస్టాబ్లిష్మెంట్స్ అంటాము. అవి 1,34,000 ఉంటే అందులో 7,76,000 మంది ఉపాధి పొందుతారు. ఇక హోటల్స్, మన సినిమా థియేటర్లలో అవి 15,000 పైగా ఉంటే అందులో 1,21,000 మంది ఉపాధి పొందుతారు. సో ఇది మన తెలంగాణలో ఉన్నటువంటి పరిస్థితి. మరి ఇటువంటి జీవితాల మీద, అంటే ఉద్యోగాల మీద ఆధారపడి జీవిస్తున్నటువంటి వారిని ఒకసారి మనం గమనిస్తే, జాబ్ కాంట్రాక్ట్ లేని ఒక సంస్థలో నేను పనిచేసేటువంటి అవకాశం నాకు ఉన్నప్పటికీ కూడా నాకు రాతపూర్వకంగా నేను ఇన్ని సంవత్సరాలు పనిచేసేటువంటి అవకాశం ఉందని ఉండకుండా ఉండేటువంటి ఉంటాయి. అంటే ఆ సంస్థలలో నన్ను రేపే తీసేయవచ్చు, నెల తర్వాతనే తీసేయవచ్చు. అలాంటి అభద్రత భావం ఉన్నప్పటికీ కూడా ఆయా సంస్థలలో పనిచేస్తున్న వారి సంఖ్య ఇప్పటికీ 64% ఉంది దేశంలో. ఆ భద్రత లేకున్నప్పటికీ ఎందుకు పనిచేస్తున్నారంటే వాళ్ళకి మరొక మార్గం లేదు కాబట్టి, దొరికిందేదో ఆ సమయంలో బతకాలి కాబట్టి, వారి జీవనోపాధికి సంబంధించినటువంటి అవకాశం అంది వచ్చింది కాబట్టి వారు ఆ రకంగా పనిచేస్తున్నటువంటి సందర్భాన్ని మనం ఇక్కడ గమనించాలి. అట్ ద సేమ్ టైం కార్మికులు నిరంతరం నెల రోజులలో పనిచేస్తూనే ఉంటారు. వాళ్ళకు కనీసం పెయిడ్ లీవ్స్ కూడా లేనటువంటి పరిస్థితి. అటువంటి వారు 48% మంది ఉన్నారు. ఇక మరొక అంశం, ఈ ప్రైవేట్ రంగంలో కానీ ప్రభుత్వ రంగంలో కానీ కాంట్రాక్ట్ బేసిస్ లో పనిచేసేటువంటి వాళ్ళకి పిఎఫ్ సౌకర్యం కానీ మన ఈఎస్ఐ సౌకర్యం కానీ ఉండాల్సినటువంటి అవసరం ఉంటుంది. కానీ అటువంటి భద్రత లేని వాళ్ళు కూడా 54% మంది వాళ్ళు పనిచేస్తూ వాళ్ళు జీవనం సాగిస్తున్నారు. ఇట్లా ఈ పరిస్థితి కొనసాగుతారు. మరి ఈ నిరుద్యోగ సమస్యను రూపుమాపాలంటే కేవలం జీవనోపాధి ఒకటే మార్గం కాదు వాళ్ళకి, ప్రభుత్వ ఉద్యోగం ఒకటే మార్గం కాదు. కాబట్టి ప్రభుత్వం ఏం చేస్తుందంటే స్వయం శక్తి, అంటే సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ స్కీమ్స్ ద్వారా వాళ్ళని ప్రమోట్ చేసే విధంగా ముందుకు వస్తా ఉన్నారు. సో అట్లా ఆ ప్రమోట్ చేసే క్రమంలో సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలను నెలకొల్పి వాటి ద్వారా ఉపాధి పొందడమే కాకుండా ఇతర శ్రామిక శక్తికి ఉపాధి కల్పించేటువంటి మార్గాలను అందుబాటులోకి తీసుకొచ్చింది ప్రభుత్వం. సో దేశంలో సుమారుగా 9,66,00,000 సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు ఉన్నాయి. ఓకే, సో ఇవన్నీ ఎవరి చేతిలో ఉన్నాయి అంటే ఎస్సీలో 7% మంది, ఎస్టీ ఆధ్వర్యంలో 2%, ఓబీసీలో 29%, ఇతర సామాజిక వర్గాలలో 62% వాళ్ళ చేతిలో ఉన్నాయి. నిరుద్యోగ సమస్య పోవాలంటే వారికి జీవనోపాధి కల్పించే మార్గంలో స్వయం శక్తి కింద ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీ చూపించాలని చెప్తుంది. కానీ ఎప్పటికీ మనం చెప్పుకునేటువంటి దేశంలో 85% ఉన్నటువంటి ఈ ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలకు ఇక్కడ ఇండస్ట్రీస్ ఎన్ని ఉన్నాయనేది ఒకసారి మనం గమనించాల్సిన అవసరం ఉంది. అట్ ద సేమ్ టైం తెలంగాణలో మనకు అత్యధికంగా హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, మల్కాజ్గిరి, నల్గొండ, కరీంనగర్, నిజామాబాద్, అదేవిధంగా వరంగల్ అర్బన్, ఖమ్మం, మహబూబ్నగర్ ప్రాంతాలలో ఎంతో కొంత మేరకు ఈ పరిశ్రమలు ఏర్పాటై ఉన్నాయి. మిగతా జిల్లాలలో అది కేవలం 1-2% మట్టుకే ఉన్నాయి అక్కడ. సో సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ ద్వారా ఈ నిరుద్యోగులను వాళ్ళను ట్రైనప్ చేసి ఇండస్ట్రీస్ ఎస్టాబ్లిష్ చేసుకోవడానికి ప్రధానమంత్రి కౌశల్య వికాస్ యోజన అనేటువంటి పథకం ఉంటుంది. ఇంకా ఇతర పథకాలు ఉన్నాయి కాబట్టి ఇది ఒక మేజర్ పథకం అన్నది. సో ఈ పథకం ద్వారా నిరుద్యోగులను కొంత ట్రైనప్ చేస్తుంది. ఆ ట్రైనప్ అయిన వాటిలో వాళ్ళని మెరుగైన విద్యార్థులకు ప్రైవేట్ రంగంలో ఉపాధి అవకాశాలు కల్పిస్తూ వారికి సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కింద వాళ్ళకు ఉపాధి అవకాశాలు కల్పించేటువంటి ప్రయత్నం చేస్తుంది ప్రభుత్వం. అయితే ఇక్కడ ఇప్పటి వరకు 2016-17 నుండి 2022-23 అంటే ఈ జూన్ మాసం నాటికి 6,71,00,000 మంది విద్యార్థులు ఎన్రోల్ అయితే 6.17
కోట్ల మంది విద్యార్థులను ట్రైనప్ చేసింది. 6,71,00,000 మంది విద్యార్థులు ఎన్రోల్ అయితే 6.17 లక్షల మందిని ట్రైనప్ చేసింది. కేవలం అందులో 1,12,00,000 మందికి మాత్రమే ఉపాధి అవకాశాలు చూపించడం జరిగింది. అంటే కేవలం ఇక్కడ 18% మంది నిరుద్యోగతకు మాత్రమే ఉపాధి అవకాశాలు ప్రభుత్వం చూపించింది అనేది ఇక్కడ మనకు స్పష్టమవుతా ఉంది. సో తెలంగాణలో కూడా ఇప్పుడు టీ ప్రైడ్ అనేటువంటి పథకం ద్వారా ప్రభుత్వం ఎస్సీ ఎస్టీలకు తర్వాత దివ్యాంగులకు ఉపాధి అవకాశాల కింద కొన్ని రాయితీలు ఇస్తూ వారిని ప్రోత్సహిస్తూ ఉన్నారు. అందులో ఎస్సీలకు యాజ్ ఆన్ మార్చ్ 2022 23,888 మందికి మాత్రమే టీ ప్రైడ్ కింద అవకాశాలు కల్పించారు. ఎస్టీలకు 25,166 మందికి మాత్రమే అవకాశాలు కల్పించారు. అదేవిధంగా దివ్యాంగులకు 1,186 మందికి ఈ టీ ప్రైడ్ కింద అవకాశాలు కల్పించారు. ఇక ఎప్పటికీ మన విశ్వనగరం, హైదరాబాద్ విశ్వనగరం ఇండస్ట్రీస్కి అత్యంత ప్రాధాన్యత సంతరించుకున్నటువంటి మాటగా మనం చెప్పుకుంటాం. సో ఈ ఇండస్ట్రీస్ ఎస్టాబ్లిష్మెంట్స్ 2015-16లో 1,241 ఎస్టాబ్లిష్మెంట్స్ ఉంటే అది 2021-22 నాటికి 18,676 చేరుతుంది. దీని ద్వారా మరి కొంత ఉపాధి అవకాశాలు కూడా లభిస్తున్నాయనేది ప్రభుత్వం చెప్తా ఉన్నది. సో ఇప్పటి వరకు 15,39,000 మందికి ఉపాధి అవకాశాలు కల్పించడం జరిగిందనేది ప్రభుత్వ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. కానీ ఈ 15,39,000 మందిలో ఇక్కడ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాలకు ఎన్ని ఉపాధి అవకాశాలు దక్కినాయి అనేది మనకి ఇక్కడ ప్రశ్న. ఎందుకంటే మనం ఎప్పటికీ ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్లు కల్పించాలని మనం చెప్తా ఉంటాం కదా. మరి ఇతర ప్రభుత్వ స్కీమ్స్ కి నువ్వు వెబ్సైట్ పెట్టి మనం ఏది గణాంకాలు నువ్వు ప్రజలకు అందుబాటులో ఉంచుతుంటే మరి ఈ రంగంలో ఉపాధి కల్పించిన వారికి మనం ఎందుకు ఈ డాష్ బోర్డ్ ఏర్పాటు చేయడం? అంటే ఇక్కడ మనం ఆలోచించాల్సింది ఏంటంటే ఇక్కడ హైదరాబాద్ అనేది ఐటీ హబ్కు ఒక ప్రధాన కేంద్రం కాబట్టి ఇతర రాష్ట్రాల నుండి అత్యధిక శాతంలో వాళ్ళే ఇక్కడికి వచ్చి ఈ ఉద్యోగ అవకాశాలు దక్కించుకొని పోయేటువంటి పరిస్థితి. ఉద్యోగ అవకాశాలు కల్పించడంలో వాళ్ళు దక్కించుకోవడంలో మనకి ఎలాంటి అభ్యంతరం లేదు. ఎందుకంటే ఏ ప్రాంతానికైనా పోయి బ్రతికేటువంటి స్వేచ్ఛ మనకు ఉన్నది కాబట్టి వాళ్ళ ఇక్కడికి రావాలని అంటలేదు. కానీ అట్ ద సేమ్ టైం ఇక్కడ ఉన్నటువంటి నిరుద్యోగ యువతకు కూడా అవకాశాలు కల్పించాల్సినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా ఒక్కసారి ప్రధానమంత్రి ముద్రా లోన్స్ ఒక్కసారి గమనించాలి. ఈ ముద్రా లోన్స్ ఏంటంటే పెద్ద గమ్మత్. ఇక్కడ 3 విభాగాలుగా ప్రభుత్వం అవకాశాలు కల్పిస్తుంది. అంటే మనకు లోన్లు ఇస్తుంది. 50,000 వరకు ఒకటి, 50,000 నుండి 5 లక్షల వరకు ఒకటి, 5 లక్షల నుండి 10 లక్షల వరకు ఈ ఉపాధి అవకాశాల కింద రాయితీలు ఇచ్చి బ్యాంకుల నుండి మనకు సదుపాయం కల్పిస్తుంది. మళ్ళీ అదే మాట, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాలు 85%, ఇతరులు 15%. మరి ఈ 15% ఉన్నటువంటి వాళ్ళకే ఈ ఉపాధి ఈ లోన్ల సదుపాయం దక్కుతా ఉన్నది. 50,000 లోపు తీసుకున్న వారి సంఖ్య ఓసీలలో 45% నుండి 46% క్రమంగా పెరుగుతూనే ఉన్నది. వీళ్ళది అట్ ద సేమ్ టైం 50,000 నుండి 5 లక్షలకు వీళ్ళ ఎట్లా పెరుగుతా ఉన్నది. 70, 71, 67, 58, 61, 61, 54. అంటే 2015, 16, 17 ఈ విధంగా. సో 5 లక్షల నుండి 10 లక్షలు తీసుకునేటువంటి వారి సంఖ్య ఓసీలలో 2015-16లో 83% మంది ఉన్నారు.
2020-21 వచ్చేసరికి వారి సంఖ్య 84% చేరుకున్నది. ఇది గమ్మతైన విషయం. కనీసం నీవు 50,000 లోన్లు ఇచ్చే కాడ కూడా ఎస్సీ ఎస్టీలకు అన్యాయం జరుగుతూ ఉంటే ఇక నీవు సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కింద ఇచ్చే సదుపాయం ఏంటిది, ఆ 50,000 ద్వారా వారు బాగుపడేది ఏంటిది? ఇటువంటి అంశాన్ని మనం చాలా లోతుగా చర్చించాల్సినటువంటి అవసరం ఉంది. సో ఈ విధంగా 5 లక్షల నుండి 10 లక్షల లోన్లు సదుపాయం పొందే వాళ్ళు ఎస్సీ ఎస్టీ బీసీలు ఇక్కడ 2015-16లో 17% మాత్రమే, మిగతా వారు 83%. అదేవిధంగా 2021-22లో ఎస్సీ ఎస్టీ బీసీల దగ్గర ఏంటంటే 16%, ఇతరులు ఎంత 84%. మరి ఇక్కడ ఎస్సీ ఎస్టీ బీసీలకు అన్యాయం జరుగుతుందా లేదా అని మనం ఏదో నోటి మాటగా చెప్పడం కాదు, స్పష్టంగా ప్రభుత్వ గణాంకాలే మనకి అక్కడ స్పష్టం చేస్తున్నాయి. ఉద్యోగ అవకాశాల్లో మనకి న్యాయం లేదు. కనీసం ప్రభుత్వం ఇచ్చేటువంటి రాయితీలలో కూడా మనకి ఇక్కడ ఇలాంటి భరోసా లేనటువంటి పరిస్థితి. ఇది ఒక రకంగా ఉంటే విశ్వవిద్యాలయాలకు వచ్చేసరికి ఎస్సీ ఎస్టీ బీసీ విద్యార్థుల సంఖ్య అగమ్య గోచరంగా ఉంటుంది. ఒక యూనివర్సిటీలో అసిస్టెంట్ ప్రొఫెసర్గా పనిచేయాలంటే ఎంఏ ఎంపీ పిహెచ్డి నెట్తో పాటు జేఆర్ఎఫ్ దాంతో పాటు మళ్ళీ కొన్ని పబ్లికేషన్స్ ఉంటే తప్ప వాళ్ళు ఆ స్క్రీనింగ్కి ఎలిజిబుల్ కానటువంటి పరిస్థితి. సో ఈ ఉద్యోగ అవకాశాల కోసం ప్రతి ఏటా 16,000 మంది పిహెచ్డీలతో బయటకు వస్తూ ఉన్నారు. ఈ 16,000 మందిలో గరిష్టంగా అన్ని అర్హతలు ఉన్నటువంటి వాళ్ళే ఈ పిహెచ్డి హోల్డర్. మరి వీరికి ఉద్యోగ అవకాశాలు విశ్వవిద్యాలయాలు దక్కాలా వద్దా? దేశంలో ఇప్పటికీ 34,000 అసిస్టెంట్ ప్రొఫెసర్లు ఖాళీగా ఉన్నాయని ప్రభుత్వ మినిస్ట్రీసే స్పష్టంగా చేస్తున్నటువంటి పరిస్థితి. అందులో 22,000 ఉద్యోగ అవకాశాలు కేవలం జాతీయ స్థాయిలో ఉన్నటువంటి ఎన్ఐటీలు కావచ్చు, ఐఐటీలు కావచ్చు, లేకపోతే ఎయిమ్స్ కావచ్చు, తర్వాత ప్రభుత్వ ఆధీనంలో నడిచేటువంటి అటానమస్ బాడీ ఇన్స్టిట్యూషన్స్లలో కావచ్చు 22,000 పోస్టులు ఖాళీగా ఉంటాయి. ఈ పోస్టులన్నీ భర్తీకి నోచుకోకపోవడం ద్వారా ఇప్పటికిప్పుడు 38% ఎస్సీ ప్రొఫెసర్లకు, అంటే అది అసిస్టెంట్ ప్రొఫెసర్ కావచ్చు, అసోసియేట్ కావచ్చు, ప్రొఫెసర్లు కావచ్చు 38% ఖాళీలు ఉన్నాయి. ఎస్టీలకు వచ్చేసరికి 43% ఖాళీలు ఉన్నాయి. ఓబీసీకి వచ్చేసరికి 52% ఖాళీలు ఉన్నాయి. ఒక దిక్కు పిహెచ్డి పట్టాలు తీసుకొని ముందుకు సంఖ్య పెరుగుతూ ఉంటే, నెట్ రాసేటువంటి ఎలిజిబుల్ అయినటువంటి వారి సంఖ్య పెరుగుతూ ఉంటే, ఇక ప్రభుత్వ ఉద్యోగానికి కావాల్సినటువంటి అన్ని అర్హతలు ఉన్నటువంటి నిష్ఠార్థులు ఉన్నటువంటి విద్యార్థులు ఉంటే ఎందుకు ఈ పోస్టులు నింపడం లేదు? ఓసీ పోస్టులన్నీ అవి కావాల్సిన వాళ్ళకు నింపుతూ ఉంటారు, కానీ ఎస్సీ ఎస్టీ బీసీలకు వచ్చేసరికి వాళ్ళకి నైపుణ్యం అడ్డొస్తూ ఉంటుంది. నైపుణ్యం అనేది కేవలం ఒక మనిషిని 15 నిమిషాల మీద ఇంటర్వ్యూ చేసి వారి నైపుణ్యాన్ని మనం వెలకట్టలేనటువంటి పరిస్థితి. కాబట్టి ఇట్లా ఈ నిరుద్యోగ సమస్య అనేది ఒక ఇండస్ట్రీలోనే కాదు, ఒక పరిశ్రమలోనే కాదు, విశ్వవిద్యాలయంలో కూడా ఈ నిరుద్యోగ సమస్య పెనుభూతమవుతా ఉన్నదని నేను చెప్పదలుచుకున్నాను. చివరగా ముగించే ముందు, కులం వివక్షత అనేది మనకు సహజంగానే కనబడతా ఉంటుంది. కానీ ఈ గణాంకాలను మనం పరిశీలించినప్పుడు కుల వివక్షత అనేది స్పష్టంగా 4 గోడల మధ్య జరుగుతుందనేది కూడా మనం ఇక్కడ గమనించాలి. అందుకు బ్యాంకుల ఉదాహరణ ఒకటి మనం ఒక ఎగ్జాంపుల్గా చెప్పవచ్చు. కామన్గా ఏమనుకుంటారంటే బ్యాంకులు అది
వారి పని చేసే సమయాన్ని బట్టి అంతా క్లియర్గా ఉందనుకుంటా. కానీ అక్కడ జరుగుతున్నటువంటి తతంగం ముద్రలోంచి ఒకటే మనకి ఎగ్జాంపుల్ ఇచ్చారు. సో ఈ నిరుద్యోగాన్ని రూపుమాపాలంటే ఖచ్చితంగా స్వయం ఉపాధి అవకాశాలను మెరుగుపరచాల్సినటువంటి అవసరం ఉంటుంది. అందుకు పరిశ్రమలను ఏర్పాటు చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఆ పరిశ్రమలను ఎస్సీ ఎస్టీ బీసీ వర్గాలకు ప్రాధాన్యత ఇస్తూ వాళ్ళని ముందుకు తీసుకోవాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వాల పైన ఉంటుంది. అట్ ద సేమ్ టైం విశ్వవిద్యాలయాల్లో ఉన్నటువంటి పోస్టులను భర్తీ చేయడమే కాకుండా విద్యార్థులకు కావాల్సినటువంటి నైపుణ్య కోర్సులతో కూడుకున్నటువంటి విద్యాభ్యాసాన్ని అందించినప్పుడే వాళ్ళు ఒక మార్గదర్శకులుగా ఉంటారనేటువంటిది మనం ఇక్కడ గమనించాల్సినటువంటి అవసరం. రాష్ట్రంలో 12 లక్షల ప్రభుత్వ భూములు ఉన్నాయని నివేదికలు చెప్తా ఉన్నాయి. ఈ 12 లక్షల ఎకరాలు ఇప్పుడు ఎట్లాగూ దళితులకు 3 ఎకరాల భూమి ఆగిపోయింది. దళిత బంధు అందుబాటులోకి వచ్చిన తర్వాత అది మరుగున పడిపోయింది. అప్పటి వరకు సుమారుగా ఒక 6,000 మందికి 3 ఎకరాల చొప్పున భూములు పంచినటువంటి పరిస్థితి. ఇక తదుపరి ఆ స్కీమ్ అనేది మరుగున పడిపోతుంది. కాబట్టి ఈ భూములు పంచే కార్యక్రమమే ఉండదు. కాబట్టి ఈ ప్రభుత్వ భూమిని సద్వినియోగం చేసుకుంటూ ఈ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు కావాల్సినటువంటి ఇండస్ట్రీ స్ట్రక్చర్ని కనుక ఈ ప్రభుత్వ భూములలో నెలకొల్పినట్టయితే పెద్ద స్థాయిలో ఉద్యోగ అవకాశాలు కల్పించి నిరుద్యోగుల సమస్యను మనం తీర్చేటువంటి పరిస్థితి ఉంటుందని నేను చెప్పదలుచుకున్నాను. అట్ ద సేమ్ టైం యువతకు కావాల్సినటువంటి కోర్సులను డిజైన్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇప్పుడు ఉన్నటువంటి మార్కెట్ డిమాండ్కి అనుగుణంగా విద్యా కోర్సులు అంటే ఈ కోర్సులు పనిచేసేటువంటి అవకాశాలు లేవు. ఎందుకంటే డిప్లొమా చేసినటువంటి వాళ్ళకే ఈరోజు నిరుద్యోగత కొట్టుమిట్టాడుతూ ఉంది. అంటే దానికి అనుగుణంగా మనం మార్కెట్ డిమాండ్కి అనుగుణంగా మనం ఈ కోర్సులను డిజైన్ చేసి విద్యార్థులను ఆ నైపుణ్యం వైపు తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంటుంది. కాబట్టి ఆ విధంగా మరొక వైపు ఎస్హెచ్జీలకు అంటే మహిళా సంఘాలకు పెద్ద ఎత్తున ఈ ఆర్థిక వనరులు ఇస్తున్నామని చెప్తా ఉంటుంది ప్రభుత్వం. ఆ ఆర్థిక వనరులు అనేటువంటివి కేవలం వారి కుటుంబ పోషణకు ఉపయోగపడుతుంది తప్పితే వారిని ఒక ఎంటర్ప్రీనియర్స్గా మనం చేయలేకపోతున్నాం. వారిని బిజినెస్ వైపు మనం తీసుకురాలేకపోతున్నాం. అంటే ఇక్కడ ప్రధానంగా వాళ్ళకి ఒకటి లిటరసీ లెవెల్స్ తక్కువ ఉండడం ద్వారా, వాళ్ళకు బిజినెస్ స్కిల్స్ లేకపోవడం ద్వారా వారిని ఆ వైపుగా మనం ప్రోత్సహించలేకపోతున్నాం. అదే కేరళ రాష్ట్రంలో చూడండి, కుటుంబశ్రీ అనేటువంటి కార్యక్రమాన్ని వాళ్ళు సద్వినియోగం చేసుకుంటూ అద్భుతం అనేటువంటి పరిశ్రమలు నెలకొల్పడం జరుగుతూ ఉంది. సో ఆ దిశగా మన ప్రభుత్వం ఇక్కడ మహిళా సంఘాలను మన దగ్గర దాదాపుగా 4 లక్షల మహిళా సంఘాలు ఉన్నాయి కదా. ఈ మహిళా సంఘాలన్నింటినీ పూర్తి చేసుకొని వారికి నైపుణ్య శిక్షణ ఇస్తూ వారిని చిన్న తరహా పరిశ్రమలలో వారిని పెట్టుబడులు పెట్టి వారిని ప్రోత్సహించినట్టయితే అందులో కూడా ఉపాధి అవకాశాలు పెరిగేటువంటి అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఆ దిశగా ఈ ఆర్థిక విధానాలతో పాటు ప్రభుత్వం తీసుకోవాల్సినటువంటి చర్యలను ముందు చూపులో భాగంగా ఆచరణలో పెడితే తప్ప ఈ నిరుద్యోగ సమస్య అనేది రూపుమాపదాన్ని తెలియజేస్తూ మరి ఈ అవకాశం ఇచ్చినటువంటి బహుజన విద్యావంతుల వేదికకు మరొకసారి నా ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తా ఉన్నాను. థ్యాంక్ యూ.